అంటే రూట్ని అసలు రాకపోదును. నాకైతే షివరింగ్ వచ్చేసింది బాడీ అంతా. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ రోజు అయితే మేము స్వయంభూగా వెలిసిన పద్మనాభ స్వామి ఆలయానికి అయితే వెళ్తున్నాం. అది మాకైతే 15 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్లీ. మా ఊరికి చాలా దగ్గర, కానీ మేము వెళ్దాం అనుకున్నాం. చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడైతే వెళ్తున్నాం. ఎగ్జాక్ట్ ఇప్పుడు 3:30 అలా అవుతుంది టైం. అక్కడ చూస్తున్నారు కదా, దూరంగా కొండ కనిపిస్తుంది. ఆ కొండ మీద ఇప్పుడు టెంపుల్ అనేది ఉంది. మనం ఇప్పుడు వెళ్ళబోయేది అక్కడికే. చాలాసార్లు మేము అనుకున్నాం, ఎప్పుడు రాజమండ్రి ఈ రూట్ మీదుగా వెళ్ళేటప్పుడు చాలాసార్లు అనుకున్నాం రావాలని చెప్పి. మాకు ఇన్ని సంవత్సరాలకి అయిందనమాట. అంటే ఇంతకు ముందు ఇలాగా వెహికల్స్ వెళ్ళే రూట్ అయితే మనకి లేదు. కొండ మీదకి మెట్ల మార్గంలోనే వెళ్ళాలి. అది 1300 మెట్లు అయితే ఎక్కి వెళ్ళాలన్నమాట పైకి వెళ్ళాలంటే కనుక. ఈ మధ్య రోడ్ అనేది కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే అయిందనమాట. ఈ రోడ్డు అయితే చాలా డేంజరస్ రోడ్డు. మనకి వేసారు పక్కన రైలింగ్ అనేది ఇంకా ఏమీ ఏర్పాటు చేయలేదు. కానీ కొండ మీదకి వెళ్తున్నప్పుడు నాకు చాలా అంటే చాలా భయం వేసింది. నా జీవితంలో ఫస్ట్ టైం నేను అంత భయపడ్డం. ఇంతకు ముందే మా వారు వచ్చారంట, ఆయనకి తెలుసు రూట్ ఎలా ఉంటుందని. అందులోని ఇంకా నేను భయపడతానని ముందే చెప్పలేదన్నమాట. ఎంత భయం వేసిందంటే పక్కన రైలింగ్ అది ఏం లేదు. నేను పక్క కూడా షూట్ చేయలేకపోయాను. నా కాన్సన్ట్రేషన్ అంతా కూడా పైకి, అసలు ఎప్పుడు వెళ్తామా అన్నట్టు అనిపించింది. కానీ వెళ్ళే కొద్దీ ఇంకా రోడ్డు వస్తూనే ఉంది, పెద్ద పెద్ద కర్వ్స్. ఇంకా చాలా అంటే చాలా భయం వేసింది నిజంగా. నాకు ఇంకా షివరింగ్ కూడా వచ్చేసింది నేను కారులోంచి బయటకు దిగినప్పటికీ. కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే డ్రైవింగ్ ఈ టెంపుల్కి అయితే రావద్దు, ఎందుకంటే చాలా ప్రమాదకరంగా ఉంది రూట్ అనేది. కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళైతే ఎలాగ మీరు కారు మీద అయితే వచ్చేయొద్దు, మీకు మెట్ల మార్గం అనేది ఉంటుంది. అలా అయితే వచ్చి పైన దర్శనం చేసుకోవచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే నిజంగా అసలు వెళ్ళే వరకు కూడా తెలియలేదు నాకు ఎంత ప్రమాదకరమైన రోడ్ అని. లైఫ్లో ఫస్ట్ టైం అనమాట. నాకు అసలు జెయింట్ వీల్ ఎక్కాలంటేనే చాలా భయం. ఇంకా ఇలాంటి రోడ్లో జర్నీ అంటే ఇంకెంత భయపడ్డానంటే, ఇది చూడడానికి మీకు బాగానే ఉన్నట్టు అనిపించవచ్చు, కానీ ఇదేమీ అంత బాగాలేదు. నేను చెప్తున్నాను కదా, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మనకి కర్వ్స్ చివరికి వచ్చిన తర్వాత మళ్ళీ పైకి టర్నింగ్ అనేది ఉందన్నమాట. ఇంకా ఎంత భయం వేసిందంటే నేను ఇంకా మాటలో చెప్పలేను. ఇంకా అలా దేవుని తలుచుకుంటూనే ఉన్నాను పైకి వెళ్ళే కొద్దీ. ఇంకా అలా పెద్ద పెద్ద మలుపులు, ఇంకా అసలు మాటలో చెప్పలేము ఈ రోడ్ ఎక్స్పీరియన్స్ అనేది. ఫైనల్గా ఇంక కొండ మీదకి అయితే వచ్చేసాం. కొండ మీదకి వచ్చిన తర్వాత పార్కింగ్ చేసినప్పుడు కూడా నాకు చాలా భయం వేసింది. ఇంకా మా వారు మరీ వారుగా చేసి వచ్చారు. ఇంకా నాకైతే ఫుల్ షివరింగ్ బాడీ అంతా కూడా. ఒక క్షణం నా కళ్ళలో నీళ్ళు కూడా వచ్చేసింది. ఇప్పుడు కిందకి ఎలా వెళ్ళాలనేది ఒక టెన్షన్ అనమాట. ఈ ఏరియా అంతా కూడా చాలా నిర్మానుషంగా, ఎక్కువ భక్తులు అనేది కూడా రాకపోకలు అనేవి తక్కువ. ఎందుకంటే రీసెంట్గా కన్స్ట్రక్షన్ అయింది కదా. సో నాకైతే చాలా భయం వేసింది. అంటే రూట్ని అసలు రాకపోదును. నాకైతే షివరింగ్ వచ్చేసింది బాడీ అంతా. కొట్టుకోవడం అయితే అసలు ఆగలేదు. ఇప్పుడు కిందకి ఎలా వెళ్ళాలి అని చెప్పి అదో టెన్షన్ పట్టుకుంది. చాలా భయంకరమైంది అనమాట రోడ్ అయితే. మీరైతే ఫస్ట్ టైం అది కార్ జర్నీ కొత్తగా నేర్చుకున్న వాళ్ళు అయితే అసలు రావద్దు. కొన్ని ఇంకా మనకి వర్కింగ్ లో ఉందన్నమాట. రోడ్ కొత్తగా వేశారు కదా, మొత్తం అంతా రోడ్ ఇప్పుడే అవుతుంది. కొండ అయితే చూడండి అసలు చాలా భయంకరంగా ఉంది. మనకి చాలా పైకి అయితే వచ్చాం. ఇప్పుడు మనం వచ్చిన రూట్ అంతా కూడా చూస్తున్నారు కదా, అలా కొండకి చివరంటే తీసుకొచ్చారు రోడ్డు. అసలు ఈ కొండకి ఎలా ఎందుకు అయిందంటే మధ్యలో మెట్ల మార్గం అనేది ఉండడం వల్ల, ఒకవైపే మొత్తం కటింగ్స్ అన్ని కర్వ్స్ కటింగ్స్ అన్ని ఎక్కువ ఉండడం వల్ల అంత భయంకరంగా అనిపించింది. అది నాకు పైకి వచ్చిన తర్వాత తెలిసింది. పైకి వచ్చిన తర్వాత చూస్తే ఒక మూలగా రోడ్డు వేశారు, ఒకవైపు ఏమో ఇలా మెట్ల మార్గం. చెప్పాను కదా, ఈ కొండ మీదకి రావాలంటే మెట్ల మార్గం కూడా ఉందని చెప్పి. అది ఇదే మనకి 1300 మెట్లు ఉంటాయన్నమాట. మనకి పద్మనాభం ఈ ఊర్లో అయితే 2 పురాతన దేవాలయాలు ఉన్నాయి. ఒకటి వచ్చి మనకి అనంత పద్మనాభ స్వామివారి దేవాలయం, మనకి కొండ కిందనేమో మాధవ స్వామివారి ఆలయం. నేను ఈరోజు మన వీడియోలో అయితే కొండ మీద ఉన్న ఆలయం ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. రేపటి వీడియోలో మీకు మాధవ స్వామి ఆలయం కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. మనమైతే మెట్ల మార్గం నుంచి వచ్చినా సరే, రోడ్డు ఇప్పుడు మనం వచ్చాం కదా, వెహికల్ మీద వచ్చినా సరే కొన్ని మెట్లు అయితే పైకి ఇంకా ఎక్కవలసి ఉంటుంది. ఆ మెట్లను అయితే ఇప్పుడు నేను ఎక్కబోతున్నాను.
ఇంకా మొదటి ఆలయం కోసం మాట్లాడుకుంటే కనుక మనం అనంత పద్మనాభ స్వామివారి ఆలయం 600 సంవత్సరాల పురాతనమైన ఆలయం అని చరిత్ర చెప్తుంది మనకు. అలాగే అనంత పద్మనాభ స్వామివారు ఈ కొండపై ఉండడం అనేది కూడా ఒక స్టోరీ అనేది ఉందన్నమాట. టెంపుల్ హిస్టరీ మనం తెలుసుకోవాలంటే కనుక ఆలయ చరిత్ర కోసం తప్పకుండా తెలుసుకోవాలి. అది ఏంటంటే వనవాస సమయంలో పాండవులు ఇక్కడికి వచ్చారంట. వచ్చి వాళ్ళు ఇక్కడ కొద్ది రోజులు ఉన్నప్పుడు శ్రీకృష్ణుని తమకు కనిపించమని ప్రార్థన చేసుకుంటారంట. అప్పుడు శ్రీకృష్ణుడు వాళ్ళకి కనిపించి నేను ఈ కొండపై స్వయంభూగా ప్రత్యక్షమవుతానని చెప్పారట. అది కూడా ఎలా అంటే రాయిపై శంకు చక్రం మరియు నామంగా కనిపించారట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అలాగ మాత్రమే ఉంటుంది మనకి గర్భగుడిలో. ఒక పొడవాటి రాయి మీద శంకు చక్రం నామం రూపంతో స్వామివారు అయితే మనకి పైన దర్శనమిస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ అయితే కనుక పురాతనమైంది కాదు, మనకి రీసెంట్గా టెంపుల్ మీద పిడుగు అయితే పడిందంట. మనకి రోడ్డు ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ చేశారో దానికి ముందే ఈ గుడి మీద పిడుగు పడిందని చెప్పి గుడి కన్స్ట్రక్షన్ పైకప్పు అంతా కూడా మార్చారు. ఓల్డ్ ఫోటో అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను, చూసారు కదా. అలా అయితే మనకి 600 సంవత్సరాల క్రితం టెంపుల్ అయితే ఆ స్ట్రక్చర్లో ఉండేది. మనకి ఇప్పుడు చూస్తున్న స్టోన్ ఏదైతే ఉందో ఆ స్టోన్ అయితే ఒక చీమల కొండ అయితే కప్పేసిందంట. తర్వాత అది పాములకి నిలయంగా మారి ప్రతిరోజు పాములు ఉదయాన్నే వచ్చి ఈ స్వామివారిని దర్శనం అయితే చేసుకునేవంట. అప్పటి వరకు పాములు పూజించడమే కానీ మనుషుల ద్వారా అయితే పూజలు అందుకోబడిందే లేదు స్వామివారికి. తర్వాత 600 సంవత్సరాల క్రితమే అప్పటి రోజుల్లో విజయనగరం రాజు పుష్పతి పాలకుల రాజు కుటుంబం ఒక ఆయనకి కళ్ళలో పాము కనిపించి తాను కొండపై ప్రత్యక్షమయ్యానని, అలాగే ఇప్పుడు ఒక పాము గుంటతో కప్పబడి ఉందని ఆలయం నిర్మించాలని చెప్పారట. రాజు వచ్చి ఆయన ఎక్కడైతే చెప్పారో కల్లో అక్కడ చూసినప్పటికీ అనంత పద్మనాభ స్వామి అక్కడ ఆయనకి దర్శనం ఇవ్వడంతో వెంటనే ఆలయాన్ని నిర్మించారంట. ఇప్పటికీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే మనకి ప్రతిరోజు ఉదయాన్నే పూజారి కన్నా ముందు వచ్చి పాములు అయితే స్వామివారిని దర్శనం అయితే చేసుకుంటాయంట. ఇక్కడ స్వామివారి దగ్గర కాపలాగా సర్పాలు ఉంటాయని ఇప్పటికీ అంటూ ఉంటారు. ఇంకా ఆలయం మొత్తం చుట్టూ చూశారు కదా, ధ్వజస్తంభం అయితే మనకి ఎదురుగా కనిపిస్తుంది. రీసెంట్గా మనకి అంతా కూడా చాలా పైన అనేది కన్స్ట్రక్షన్ అయితే అయిందంట. గోడలు కానీ ఇంకా పిడుగు పడింది అని చెప్తున్నారు కదా, అదంతా కూడా ఫుల్గా కన్స్ట్రక్షన్ అయితే చేశారట. మనకి లోపల స్తంభాలు మాత్రం ఆ పాత స్తంభాలే, మనకి పైకప్పు వరకు ఉన్న స్లాబ్ కూడా పాతదే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా రీసెంట్గా వేశారు ఈ పాకలన్నీ కూడా. గుడి మనకి ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ పూర్తయిందో అప్పుడే ఇది వేశారు. ఇక్కడ హోమం యాగాలు అవి చేస్తారు కదా, ఆ ప్లేస్ అనమాట. గుడి కూడా మనకి మే 9th 8th మనకి మళ్ళీ ఓపెన్ అనేది చేసి పూజలు అవన్నీ చేసి మళ్ళీ పిడుగు అయితే కరెక్ట్గా స్వామివారి స్టోన్ దగ్గరే పడిందంట. ఆ గోపురం అంతా మార్చేశారు కదా, మళ్ళీ ప్రతిష్ఠించింది మే 8th అలా చేశారట. మేము వెళ్ళింది మే 16th అలా వెళ్ళాం, మే 15th ఆ టైంలో. రీసెంట్గా పూజ చేసి వదిలేసినట్టున్నారు నవధాన్యాలు. మొత్తం అంతా కూడా చల్లదనానికి మొక్కలు వచ్చేసినాయి.
పై నుంచి చూస్తున్నారు కదా, మనకి లైట్గా మంచు కూడా స్టార్ట్ అయింది. మే టైంలోనే మంచు స్టార్ట్ అయింది. మేము కిందకి వెళ్తూ ఉండగా పంతులు గారు పైకి వస్తున్నారు. 5 అలా ఆ టైంకి మేము కిందకి వచ్చేసాం. 4:30 ఆ టైంకి కిందకి వెళ్తున్నాం. కానీ నాకు మళ్ళీ భయం స్టార్ట్ అయింది, ఎలా వెళ్తాము ఏంటనేది. కానీ ఆ దైవనామస్మరణ చేసుకుంటూనే కిందకి దిగాం. నిజంగా ఫస్ట్ టైం నా లైఫ్ లో ఇంత భయంకరమైన జర్నీ చేయడం. ఎంత భయం వేసిందంటే గుండెకాయ అరచేతిలోకి వచ్చేసింది. నిజంగా మీరు గట్ట అసలు ఇలాంటి ప్రయత్నాలు చెయ్యొద్దు. నేను ఎంత భయపడ్డానంటే నాకే తెలుసు. పైకి వెళ్ళే వరకు 108 దేవుళ్ళు కాదు, ఎంతమంది 1000 దేవుళ్ళకి కూడా పూజలు చేస్తూ ఉంటాను నేను. అంత భయం వేసేసింది నాకు. అన్ని మంత్రాలు చదివేసుకున్నాను. ఇది మాకు మాత్రమే ఎలా అనిపించింది, ఎంత టఫ్ గా జర్నీ. మంచిగా డ్రైవింగ్ చేసే వాళ్ళు అయితే కనుక, ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ అయితే మాత్రం ఈజీగా వెళ్ళిపోవచ్చు. మా మీద ఒక ముసలి తాతయ్య, ఒక ఆవిడ వచ్చారు. ఇద్దరు కూడా చాలా జాలీగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. కిందకు వచ్చేసారు మాకన్నా ఫాస్ట్ గా మమ్మల్ని దాటించుకుని. కానీ మాకైతే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే మా వారికి కొంచెం డ్రైవింగ్ అంత ఎక్స్పీరియన్స్ లేదు, అందులోని ఘాటి రోడ్లు అసలు ఎక్స్పీరియన్స్ లేదు. సో అందుకని చెప్పి ఇలా చెప్తున్నాను. డ్రైవింగ్ బాగా ఎక్స్పీరియన్స్ అయితే కనుక మీరు ఈజీగానే వెళ్ళిపోవచ్చు. కానీ చూసారు కదా, మొత్తం టర్నింగ్స్ అన్ని కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. ఇంకా వర్కింగ్ లో ఉంది కాబట్టి. ఇంకా కొండ దిగినప్పటికీ మేము దిగినంత ఆయాసం వచ్చింది. నాకైతే ఒకటే టెన్షన్తో చెమటలు కూడా పట్టాయి. ఇంక అందుకని చెప్పి కొన్ని మంచినీళ్ళు తాగుదామని చెప్పి ఇక్కడ ఒక పాన్ షాప్ దగ్గర ఆపి వాటర్ అయితే తీసుకున్నాం. అలాగే సాక్షి కోసం ఏదైనా తినడానికి అని చెప్పి దానికి ఒక కర్రీ పప్పు తీసుకొని ఇంకా మేమైతే కింద గుడి ఉందని చెప్పాను కదా, మాధవ స్వామి గుడి. పద్మనాభంలో పైన అనంత పద్మనాభ స్వామి వారు, కింద కుంతి మాధవ స్వామి ఆలయం అయితే ఇప్పుడు మనం చూడడానికి వెళ్తాం. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు నేను ఆ టెంపుల్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియోకి కూడా ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది.